పితా పుత్ర పవిత్రాత్మైన సత్యేక దేవుని నామమున ఆమెన్. ప్రియమైనటువంటి బిడలారా, ఈరోజు నేను మీకు ఒక విషయము చెప్పాలనుకుంటున్నాను. ఆదికాండం 12వ అధ్యాయం 1 నుండి 4 దాకా ఉన్నటువంటి వాక్యములో అబ్రహాము గురించి రాయబడి ఉంది. దేవుడు అబ్రహామును ప్రత్యేకముగా పిలిచి వేరు చేసి కొన్ని దీవెనలు వాగ్దానము చేసి ఉన్నారు. ఆ దీవెనలు ఏదంటే, మొదటి దీవెన, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను మహాజాతిగా చేస్తాను, నీ పేరు గొప్పది అవును, మీ ద్వారా అనేక జాతి జనులు అనుగ్రహింపబడతారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేను మీకు ఒక ప్రశ్న అడగబోతున్నాను. నేను మరొక వ్యక్తికి అనుగ్రహం అవుతానా, లేకపోతే శాపం అవుతానా? మన అందరం కానీ పరిశీలించుకుంటాం. నేను అబ్రాహాములాగా ఒక మంచి వ్యక్తి అయి రూపాంతరము చెంది దేవుని దీవెనలు పొంది మంచి క్రైస్తవ జీవితాన్ని నడిపిద్దాం. దేవుడు అందరిని దీవించును కాక. ఆమేన్.